morning, my dear students. This is Subharav sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, హైదరాబాద్. సో మనం ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్స్ ఏంటి, అవి ఎలా మనకి కరెంట్ అఫైర్స్లో ఎలా మనకి సివిల్ సర్వీసెస్లో ఉపయోగపడతాయో చూద్దాం. సో ఇందులో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ని బేస్ చేసుకునే మనకి సివిల్స్లో అదేవిధంగా గ్రూప్ వన్లోనూ ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సివిల్స్లోను అదేవిధంగా గ్రూప్ వన్లోను ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, జేపీ రాధాకృష్ణ అనే ఆయన ఎంతో కాలం నుంచి జేపీ రాధాకృష్ణ లాంగ్ టైమ్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలో ఎంతో కాలంగా మెంబర్గా ఉన్నటువంటి జేపీ రాధాకృష్ణను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోవడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఎన్నికల్లాగానే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఎలక్టరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. అది యాజ్ యూజువల్గా మన పాలిటిక్లో చదువుతాం కాబట్టి సో ఆయన ఎన్నుకోవడం జరిగింది అనమాట. ఓకే. సో ఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఈ విధంగా రాజ్యసభలో ఆయన మంచి పాత్ర పోషించి అటు అపోజిషన్కు ఇటు రూలింగ్ పార్టీకి సంబంధించి మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి రెండు మధ్య సఖ్యత కుదర్చడం కోసం రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్ గవర్నమెంట్ మధ్య మంచి సంబంధాలు మెరుగుపరచడానికి బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా కరెంట్ ఉన్నటువంటి ఛాలెంజెస్ పార్లమెంట్ ఎదుర్కొన్నటువంటి కరెంట్ ఛాలెంజెస్ విత్ ద పార్లమెంట్ ఇంక్లూడింగ్ ద వీకింగ్ ఆఫ్ రాజ్యసభాస్ రోల్ అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండ్ హోస్టల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద అంటే ప్రజెంట్ రాజ్యసభ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా రాజ్యసభ పాత్ర బాగా తగ్గిపోతుంది. ఎక్సెప్ట్ 2-3 విషయాల్లో తప్ప, ఒక 2-3 విషయాల్లో తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ గోస్ టు ఓన్లీ లోక్సభ అనమాట. లోక్సభ ఇస్ ద మెయిన్, రాజ్యసభ ఇస్ ద ఎల్డెస్ట్ హౌస్ అనమాట. సో రాజ్యసభ కన్నా కూడా లోక్సభకే ఎక్కువగా మనకు అధికారాలు చలాయిస్తుంది. ఆ సందర్భంలో దాని పవర్ తగ్గిపోతుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రాజ్యసభ యొక్క అధికారాలు బాగా బలహీనపడటం, తర్వాత సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కొద్దిమంది చేతుల్లోనే అధికారం ఉండటం, అదేవిధంగా హోస్టైల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్ గవర్నమెంట్ మధ్య కూడా సఖ్యత లేకపోవడం, సరైన సంబంధాలు లేకపోవడం. ఈ సందర్భంలో మన కొత్తగా వచ్చిన జేపీ రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి వీటి మధ్య సఖ్యత కుదిర్చి రాజ్యసభ యొక్క ప్రాధాన్యతను, రాజ్యసభను స్ట్రెంథన్ చేసి డెమోక్రసీలో రాజ్యసభ యొక్క పాత్ర పెంచాలన్న ఉద్దేశంతో చెప్తున్నారు. ఇందులో మనం ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే రాజ్యసభకు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అని అడగచ్చు. ఇప్పుడు జరిగే కానీ దీని మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే కరెంట్ ఛాలెంజెస్ ఆఫ్ మెయిన్స్లో కరెంట్ ఛాలెంజెస్ ఆఫ్ రాజ్యసభ అని అడుగుతారు. పాలిటీ పాయింట్ ఆఫ్ కరెంట్ ఛాలెంజెస్ ఆఫ్ రాజ్యసభ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. సో అది ఈ ఆర్టికల్లో మనకి ఆధార్ చెప్పడం జరిగింది అనమాట. ఇక రెండో చూడండి, ద వే ఫార్వర్డ్ ఆన్ కదారేవు పాక్ స్ట్రైట్ డిస్ప్యూట్స్ అనమాట. కదారేవు పాక్ స్ట్రైట్స్ అంటే ఇది ఒక పాక్ స్ట్రైట్స్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఒక జలసంధి. స్ట్రైట్ అంటే జలసంధి. ఈ రెండు మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏంటి? ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటిది ఈ స్ట్రైట్ అనమాట. దీన్ని పాక్ స్ట్రైట్ అంటారు. ఈ పాక్ స్ట్రైట్ ఈ జలసంధిలో మనకు మెయిన్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ మెరైన్ మన ఫిషరీమెన్స్ లాంగ్ టైమ్ ఫిషరీస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియా అండ్ శ్రీలంక చేపలు పట్టే వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో కతారావు మీద అధికారం కోసం అటు ఇండియా ఇటు శ్రీలంక రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా చేపలు బాగా దొరుకుతాయి. దానివల్ల ఏంటంటే అది వాళ్ళ యొక్క జీవనోపాధి, అదేవిధంగా అక్కడ చేపలు సాగు చేయడానికి కానీ అక్కడ ఎగుమతి చేయడానికి కానీ అవకాశాలు మెండుకు ఉంటాయి అనమాట. ద కోర్ ప్రాబ్లం ఏంటి? ఈ కథా రేవు యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ డ్రైవెన్ బై ఇండియన్ మెకనైజ్డ్ బాటమ్ ట్రావెలర్స్ ఆపరేటింగ్ ఇన్ శ్రీలంకన్ వాటర్స్ విచ్ depletes the fish stocks and damage the marine ecosystem. అంటే ఆ పాక్ స్ట్రైట్ కంటే మన సౌత్ ఇండియాలో చివరిలో ఉన్నటువంటి ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ చేపలు పట్టేవాళ్ళు పాక్ జలాల్లోకి వెళ్ళి శ్రీలంక జలాల్లోకి వెళ్ళి శ్రీలంకలో ఆధీనంలో ఉన్న సముద్ర జలాల్లోకి వెళ్ళి వీళ్ళు అక్కడ చేపలు పట్టి అక్కడ ఉన్న మెరైన్ ఈకో సిస్టమ్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి, ఆ సముద్ర ఈకో సిస్టమ్ దెబ్బతీస్తున్నారు కాబట్టి సో అందువల్ల ఇది ఇంటి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయంట.
సో, అందుకని కథారేవ్ అనేది ఒక ఒక బర్నింగ్ ఇష్యూ అయింది. 2 వాటి మీద అధికారం కోసం. అటు శ్రీలంక, ఇటు ఇండియా 2 దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. సో, ఇందులో ఆథర్ ఏం చెప్తారంటే 1974లో మనకి ఒక సెటిల్మెంట్ జరిగిందనమాట. కథారేవ్ మీద లీగల్ సెటిల్మెంట్ ఇష్యూస్ మీద ఇంటర్నేషనల్ లా 1974లో. The boundary treaty that placed it under Sri Lankan control is binding and reopening it would undermine the global order. Fishing rights are separate matter of sovereignty అని చెప్పి దీన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ లాలో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ సమస్య నుంచి మనం బయటపడటం కోసం మనం ఏం తీసుకోవాలి అంటే ఇద్దరు కలిసి శ్రీలంక ఇండియా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. తర్వాత వాళ్ళకి ఎంత వీళ్ళకి ఎంత వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలి చెప్పి మనం తీసుకోవడం. చూడండి డైరెక్ట్ టాక్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. Sri Lankan fisher organizations to establish the regulated access and quota for the artificial fishes. వాళ్ళకి కొంత కోట ఆర్టిఫిషియల్ ఫిషెస్ అంటే ఫార్మింగ్ ఆక్వా ఫార్మింగ్ చేసేవాళ్ళు. తర్వాత శానిటైజేషన్, ఫోస్టరింగ్ ఎంపతి బై హైలైటింగ్ ద షేర్డ్ ఆర్షిప్ ఆఫ్ తమిళ్ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఆన్ బోత్ సైడ్స్. అటు శ్రీలంకలోను తమిళ్ ఫిషరీస్ ఉంటారు, ఇండియాలోనూ ఉంటారు. వాళ్ళ మధ్య మంచి వాతావరణాన్ని మనం ఒక మంచి వాళ్ళ మధ్య మంచి ఒక స్నేహభావాన్ని పెంపొందించడం, జాయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం. సో 2 దేశాలు కలిసి దీన్ని నిర్ణయించి ఒక మెయింటైన్ చేసి 2 దేశాల మధ్య సమస్యలు లేకుండా చేయడం. ఇది మేజర్గా మనం ప్రిలిమ్స్లో అడగచ్చు, అదేవిధంగా ఐఆర్లోనూ అడగచ్చు. ఇండియా శ్రీలంక సంబంధాల్లో ప్రిలిమ్స్లో కూడా ఇండియాకి శ్రీలంక మధ్య ఏ ఏ స్ట్రైట్లో ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత ఇండియా శ్రీలంక మధ్య ఏ ఓడరేవు అని ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు. ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1లోనే ఉంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ చూడండి, జనరలైజేషన్ రైట్స్. సో నేపాల్లో ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. నేపాల్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద సివియర్ క్రైసిస్ యాజ్ వైలెంట్ ప్రొటెస్ట్ ఇంక్లూడింగ్ ద torching of the government buildings follow the deadly crackdown on demonstrators. సో అక్కడ రాజకీయ అనిశ్చితి వల్ల, పొలిటికల్ అన్సర్టిటీ వల్ల నేపాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ బిల్డింగ్లు పెట్టి అన్ని పేల్చేయడం, అన్ని తగలబెట్టేయడం జరుగుతుంది అనమాట. The generational rage stems from deep disillusionment with the country's chronic political instability and self-serving governance since end of the monarchy. సో మోనార్కీ అంటే నేపాల్లో 2000 వరకు అక్కడ రాచరికం ఉండేది. 2003 వరకు ఉండేది ఆల్మోస్ట్. రాచరికం పోయి అక్కడ డెమోక్రసీ వచ్చింది, కానీ అదంతా కూడా సెల్ఫ్ గవర్నింగ్స్ వచ్చింది. సరైన డెమోక్రటిక్ లేక అన్సర్టనిటీ వచ్చి నేపాల్లో అక్కడ కొంతమంది ఆందోళనకారులు రెచ్చగొట్టడం, అక్కడ ప్రభుత్వాలు పడగొట్టి అక్కడ ప్రజా ఆస్తులు నష్టపరుస్తున్నారు అనమాట. దట్ ఈస్ ద మేజర్ నేపాల్ ఇష్యూ. అది నేపాల్ యొక్క ఇంటర్నల్ ఇష్యూ అది. సో వైల్ ద న్యూ పొలిటికల్ ఫోర్సెస్ ఎమర్జెడ్ ఇన్ ది రెస్పాన్స్ ఇన్ ది పబ్లిక్ hunger for change, the sum of their position such calls a dissolve of the parliament and risk undergoing the democratic norms. The article argues that the solution is not destructive but mediate stabilization followed by. సరే, ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ సమస్యలను పరిష్కరించుకొని అక్కడ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి నేపాల్లో. స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ నయా నేపాల్ ప్రివెంట్ ఏ కంప్లీట్ డెమోక్రటిక్ బ్రేక్ డౌన్. సో నయా నేపాల్, ఈ కొత్తగా ఏర్పడిన నేపాల్ ఏంటంటే అసలు ప్రజాస్వామ్యాన్ని అక్కడ విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసాయి. మంచి ప్రజాస్వామ్యాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అదేవిధంగా ఇమీడియట్గా స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. దీన్ని కూడా మనం ఐఆర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫిలిమ్స్లో, కరెంట్ అఫైర్స్లో ఏంటి నేపాల్లో మేజర్ ఇష్యూ ఏంటి అని అడగచ్చు. ఓకే, సో దట్స్ వై దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. Next on a giant and new journey along with the SCO, Shanghai Cooperation Organization. Shanghai Cooperation Organization. ఇది 2000 ఆ టైంలో చైనాలో ఏర్పడటం జరిగింది. తర్వాత ఇండియా 2023లో ఇండియా పాకిస్తాన్ ఇందులో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఇండియాకి కలిసిన తర్వాత దీన్ని స్ట్రెంథన్ చేయడం కోసం చేస్తున్నారు. ఇటీవల ఇది టియాన్జిన్ అనేటువంటి చైనాలో ఒక మేజర్ ఇండస్ట్రియల్ టౌన్ అనేటువంటి టియాన్జిన్ అనే ప్రాంతంలో వీళ్ళంతా సమ్మిట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో దీన్ని ఇండియానే హోస్ట్ చేసింది. దీంట్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందరు లీడర్స్ని, డెలిగేట్స్ని పిలిచి ఒక 23 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. అంటే మొత్తం 23 ఉన్నాయి. మనం 23లో జాయిన్ అయ్యాం. దీంట్లో టోటల్గా అందరికి మనమే హోస్టింగ్ చేసాం. ఇది చైనాలో జరిగింది ఇటీవల. సో దీని మీద ఈ ఆర్టికల్ వచ్చింది. ఇందులో కీ పాయింట్స్ ఏంటి, ఇక్కడ ఒక ఎజెండా ఒకటి మనం తయారు చేసాం.
ఇందులో ఏంటి మెయిన్‌గా అంటే ద కీ పాయింట్స్ ఆఫ్ దిస్ ఏంటంటే ఫస్ట్ ద హై యీల్డింగ్ సమ్మిట్ అన్నమాట. ఈ హై యీల్డింగ్ సమ్మిట్. The Tangent Declaration established for 4 security centers and SEO anti-drug center. The meeting also published a more and just a fair multilateral trading system. System. మల్టీలేటరల్ స్టడీ సిస్టమ్ అని చెప్పి బహుళ వ్యాపార విధానాల అభివృద్ధి కానీ తర్వాత ఒక యాంటీ డ్రగ్ సిస్టమ్గా ఏర్పాటు చేయడం కోసం హైలీ ఈల్డింగ్ సమ్మిట్ ఒక పెద్ద సమ్మిట్గా ఏర్పడాలని చెప్పి అన్నారు. తర్వాత ఇండియా రోల్ అండ్ కమిట్మెంట్. ఇండియా కమిటెడ్ టు వర్కింగ్ విత్ ఎస్ఈఓ అండ్ స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఇంక్లూడింగ్ మెయిన్గా ఇండియా రోల్ ఏంటంటే ఇది క్వశ్చన్ అడగచ్చు మెయిన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైంజిన్ ఎక్కడ ఉందని చెప్పి మనం ప్రిడిక్ట్స్లో అడగచ్చు. ఎస్ఈఓ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతమంది హౌ మెనీ మెంబర్స్ ఉంటుంది ఎస్ఈఓ అని చెప్పి కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇండియాస్ రోల్ అండ్ కమిట్మెంట్ కానీ చూస్తే ఈ ఎస్ఈఓని స్ట్రెంథన్ చేయడం ఇండియా యొక్క మెయిన్ అనమాట ఎస్ఈఓ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని. దాంట్లో మెయిన్గా ఏంటంటే సెక్యూరిటీ, ఫైనాన్స్, ఎనర్జీ అండ్ గ్రీన్ ఇండస్ట్రీ అండ్ డిజిటల్ ఎకానమీ. ఇవి మెయిన్ అనమాట. దిస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్యూరిటీ, భద్రత, ఫైనాన్స్ ఆర్థికపరమైన విషయాలు, ఎనర్జీ అంటే ఫ్యూయల్, పవర్ అండ్ గ్రీన్ ఇండస్ట్రీస్ అంటే ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ అంటే గ్రీన్ ఇండస్ట్రీస్ అంటే. సో డిజిటల్ ఎకానమీ, డిజిటల్ పేపర్లెస్ ఎకానమీ ఇస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఎకానమీ. ఈ మెయిన్గా వీటి మీద ఎస్ఈఓ అండ్ ఇండియా మనకి ఇది మెయిన్స్లో కంప్లీట్ కాదు. ఇండియాస్ డైరెక్ట్ ఇదే క్వశ్చన్ ఇస్తారు మెయిన్స్లో. ఇండియాస్ రోల్ అండ్ కమిట్మెంట్ అబౌట్ ఎస్ఈఓ కామెంట్ అంటారు. అప్పుడు మనకి ఈ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ చైనా ఇండియా రిలేషన్స్ స్టార్ట్ అయ్యి దగ్గర 75 years అవుతుంది. ఇండియా డిప్లొమాటిక్ టైస్ నోట్ దట్ ఇంపాక్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టూ కంట్రీస్ వర్కింగ్ టుగెదర్. రెండు దేశాలు కలిసి పనిచేయాలని. ఎందుకంటే అసలు ఏషియాలోనే రెండు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్ కాబట్టి both are the most emerging economies in the world. So emphasis on the whale are not, rivals. కలిసి పని చేద్దాం, మనం ఎలాంటి రైవాలిటీకి పోటీలకి ఎలాంటి గొడవలకు పోకుండా కలిసి పని చేద్దాం అని చెప్పి రెండు దేశాలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన ముందు ఏమున్నాయి, ద రోడ్ మ్యాప్ ఏంటి, ఇది కూడా అడగచ్చు మనం ఇండియా చేయడం. So the article concluded by discussing the importance of the SEO and BRICS, Brazil, Russia, India, China and South Africa. అంటే ఈ సౌత్ ఆఫ్రికా ఎస్ఈఓ బ్రిక్స్ దేశాలతో కూడా కలిసి గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కొంచెం ఇవి ప్రమోట్ చేయాలని చెప్పి పీస్, శాంతి, స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్. ఇట్ స్టేట్ దట్ ఇండియా ఇస్ రెడీ టు వర్క్ విత్ బ్రిక్స్ లీడ్స్ టు ది స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ అండ్ బిల్డ్ ద షేర్డ్ ఫ్యూచర్. సో ఇండియా రెడీగా ఉంది ఈ సంస్థతో పనిచేయడం కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా మనకి ఐఆర్లోను అదేవిధంగా ప్రిలిమ్స్లోను వస్తుంది. ఈ విధంగా మనకి హిందూ ఎడిటోరియల్స్లో వచ్చే వాటిని బేస్ చేసుకొని మనకి సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో కూడా ఉంటాయి. సో ఈ విధంగా కానీ మనం ప్రిపేర్ అయినట్లయితే మనం ఈజీగా మన సివిల్ సాధించవచ్చు. సో కాబట్టి మీకు బ్రీఫ్గా ఎడిటోరియల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు సమ్మరీ రూపంలో బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు మీరు ఎందుకు పేపర్ తీసుకుని చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.